సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2026 సంబంధించిన బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్, లేటెస్ట్ వేరియంట్ అనేది ప్రెజెంట్ మంత్ అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బైక్ లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అలాగే ఈ బైక్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, అలాగే ఈ బైక్ లాంగ్ రేస్ సెట్ అవుతుందా లేదా, అలాగే ఈ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే కనుక డైలీ మన ఛానల్లో టూ వీలర్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి 4 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. యూఎస్డి ఫోక్స్ మోడల్ ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మోడల్, సింగిల్ సీట్ వేరియంట్, ఇలా మనకి డిఫరెంట్ వేరియంట్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే మనకి గ్రాఫిక్స్ అనేవి కొంచెం బెటర్ గా చేశారని చెప్పొచ్చు. నాకైతే మాత్రం ప్రీవియస్ గా ఉన్న గ్రాఫిక్స్ కన్నా ఈ గ్రాఫిక్స్ అనేవి నాకు కొంచెం చూడడానికి కొంచెం ఐ క్యాచింగ్ గా కనిపిస్తుంది అనమాట. సో ఈ ట్యాంక్ పైన మనకి 160 లోగో గానీ, అలాగే రెడ్ కలర్ స్ట్రైపింగ్ గానీ అంతా కూడా మనకి కొంచెం ఐ క్యాచింగ్ అయితే కనిపిస్తుంది. ఇక మనం దీని యొక్క వాకర్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే టాప్ లో మనకి ఇక్కడ మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టర్న్ బ్లింకర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ వేరియంట్ లో మనం చూసుకుంటే కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మనకి బేస్ వేరియంట్ మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు. సో మీరు ఒకవేళ టాప్ అండ్ మోడల్ తీసుకుంటే మనకి దాంట్లో కంప్లీట్ గా ఎల్ఈడి బ్లింకర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ బేస్ వేరియంట్ లో కూడా మనకి టర్న్ బ్లింకర్స్ అనేవి ఎల్ఈడి చుట్టూ బాగుంటుంది చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే ఫ్రంట్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మేజర్ అట్రాక్షన్ దీని యొక్క హెడ్ లైట్ సెటప్ అని చెప్పొచ్చు. సో మనకి హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ మనకి ఎల్ఈడి డిఆర్ఎస్ అయితే ఉంటాయి అనమాట. సో చూడడానికి మాత్రం చాలా ఐ క్యాచింగ్ ఉంటుంది ఫ్రంట్ నుంచి అయితే. అలాగే నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఇక్కడ హెడ్ లైట్ పక్కన చూడొచ్చు మనకి రెడ్, అలాగే మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే టాప్ అండ్ మోడల్ మనకి యూఎస్డి ఫోక్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క మడ్ గార్డ్ చూడొచ్చు. ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. దీనిపైన ఇక్కడ మనకి డ్యూయల్ ఛానల్ ఈబీఎస్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ గా ఎంఆర్ఎఫ్ టైర్ అని చెప్పొచ్చు. అలాగే వీల్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు, కంప్లీట్ గా మనకి బ్లాక్ కలర్ లో ఆఫర్ చేస్తున్నారు. సో వీల్ పైన ఇక్కడ మనకి రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఏబిసి రింగ్ కనిపిస్తుంది. అలాగే డ్యూయల్ పిస్టన్ గ్రెమికా క్యాలిపర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ గా ఈ వెహికల్ లో 164.4 cc సింగిల్ సిలిండర్ 4/2 వాల్వ్ తో BS6 ఫేజ్ కి అప్డేట్ చేయబడిన OBD2B ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 15.6 PS పవర్ ని, అలాగే 14.6 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ బైక్ నేను రైడ్ చేసినప్పుడు నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంజిన్ కి ప్రొటెక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ అయితే ఉంటుంది. అలాగే కింద చూడొచ్చు మనకి ప్రొటెక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనిపైన కూడా మనకి రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్ కి సఫిషియెంట్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మనం కావాలనుకుంటే మీ హైట్ తగ్గట్టుగా ఒక 5 స్టెప్స్ అనేవి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి మడ్ ప్రొటెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి కంప్లీట్ గా ఓపెన్ టైప్స్ అంతా మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్స్ అనేది ఇచ్చారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే లేడీస్ కి యూజ్ఫుల్ అయ్యి ఇక్కడ మనకి శారీ గడ్ ఇచ్చారు. అలాగే స్టెప్ అప్ ఫుటర్స్ అనేది ఇక్కడ మనకి షోరూమ్ వాళ్ళు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇక్కడ మనకి యాడ్ చేయలేదు అనమాట. అలాగే ఇక్కడ సైడ్ ప్యానల్స్ మీద చూడొచ్చు మనకి N160 అని చెప్పేసి చాలా ప్రీమియం గా మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి సేమ్ ప్రీవియస్ గా ఏదైతే ఎల్ఈడి టైల్ లైట్ ఉందో సేమ్ టైల్ లైట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇండికేటర్స్ కూడా మనకి సేమ్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 130/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ గా MRF జాపర్ టైర్స్ అనేవి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. సో వీల్ కూడా మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ అయితే ఉందన్నమాట. అలాగే టైర్ హగ్గర్ కూడా మనకి మంచి స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో మనకి బ్యాక్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ చేశారు. సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఈవీస్ ఉంది కాబట్టి మనం బెటర్ బ్రేకింగ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఎగ్జాస్ట్ చూడొచ్చు మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి.
అలాగే నెక్స్ట్ దీనికి సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫోమ్ క్వశ్చన్ అనేది బాగానే అయితే ఉంది. రైడర్ కానీ అలాగే పిలియన్ కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అలాగే బ్యాక్ సెక్షన్ లో క్లోజ్డ్ గ్రాబ్ బార్స్ ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ చూస్తున్నా ఇది మనకి ఫ్యామిలీ పరంగా యూజ్ అవుతుంది. అలాగే అటు పర్ఫార్మెన్స్ పరంగా కూడా మనకి ఈ వెహికల్ అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 795 mm అనేది సీట్ హైట్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. సో మినిమం మీరు 5.3, 5.4 ఉన్నా కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే దీని యొక్క కెర్బ్ వెయిట్ కూడా మనకి 148 kg వెయిట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. సో వెహికల్ అనేది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్ నాకు బాగా నచ్చింది దీని యొక్క హ్యాండ్ బార్ అనమాట. సో మనకి మంచి స్పోర్టీ ఫీల్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్ బార్ యొక్క కంఫర్ట్ అనేది. సో నాకైతే మాత్రం పర్సనల్ గా ఈ బైక్ యొక్క హ్యాండ్ బార్ అనేది చాలా బాగా అయితే నచ్చింది. అలాగే నెక్స్ట్ హ్యాండ్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ అనేది ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అలాగే ఫ్రంట్ ఇక్కడ మనకి మోడ్ ఒక బటన్ అయితే ఉంది. దీని ద్వారా మనం కన్సోల్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయొచ్చు. అండ్ టర్న్ అండ్ గేర్స్ ఉన్నాయి. అలాగే కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండ్ కి రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ క్లిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. దీంట్లో మనకి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ ఆప్షన్ దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 14 లీటర్స్ లార్జ్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి మెటల్ ట్యాంక్ కాబట్టి ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ లో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ మనకి E20 స్టిక్కరింగ్ ఉంది కాబట్టి మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా దీంట్లో ఆఫర్ చేశారు కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే కౌల్స్ ఉన్నాయి కదా ఎక్స్టెన్షన్ కౌల్స్. సో దీనిపైన ఇక్కడ మనకి పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే సైడ్ చూసుకుంటే మనకి 160 అని చెప్పేసి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ యొక్క మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీ 40 నుంచి 43 కిలోమీటర్స్ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. మైలేజ్ అనేది పర్సన్ టు పర్సన్ రైడింగ్ చేసే విధానం బట్టి చేంజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి నార్మల్ కీ అనమాట. బజాజ్ లోగోతో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో దీంట్లో మనకి నార్మల్ బేసిక్ LCD కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెగిటివ్ కన్సోల్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, క్లాక్ ఉంది. అలాగే మనకి పల్సర్ 150లో మిస్ అయిన గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది. ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే డిస్టెన్స్ టెంప్టీ ఇండికేటర్ కానీ యావరేజ్ స్పీడ్ ఎకానమీ కానీ ఇవన్నీ కూడా మనం దీంట్లో తెలుసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,16,600 రూపాయలు ఉంటే ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 1,51,000 రూపాయలతో అమలాపురం బజాజ్ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. సో డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే మినిమం మీకు సిబిల్ స్కోర్ బాగుంటే మీకు 30,000 అవుతుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ బాగాలేదనుకోండి సో మాక్సిమం 40,000 వరకు అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు అమలాపురం బజాజ్ షోరూమ్ విజిట్ చేస్తే కనుక మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఆఫర్స్ మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ N160 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ ని ఇప్పుడు రైడ్ కి తీసుకెళ్ళబోతున్నాం. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి క్లియర్ గా మాట్లాడతాను. ఫ్రెండ్స్ ఇది బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేస్తుంది బైక్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బైక్ ని కంప్లీట్ గా రైడ్ చేద్దాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ బైక్ లో నాకు నచ్చినవి ఏంటి నచ్చలేవి ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు ఈ బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను చూడండి. ఓకే, అండర్ బెల్ట్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు దీంట్లో. సో ఎగ్జాస్ట్ అంటే చాలా స్మూత్ అండ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఫస్ట్ గేర్ అయితే వేసా, దూకుతుంది అబ్బా. సెకండ్ గేర్ అండ్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఓ మై గాడ్, ఈ బైక్ నేను మార్నింగ్ తీసుకున్నాను షూట్కి అయితే. సో షూట్కి తీసుకున్న దగ్గర నుంచి కూడా నేనైతే రైడ్ చేస్తున్నాను. సో ఈ చిన్న స్పాన్లో ఉన్న నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీదైతే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నేను ఈ బైక్ గురించి మాట్లాడాలంటే మెయిన్గా ఫస్ట్ దీని క్లచ్ గురించి మాట్లాడతాను. సో ఇక్కడ మీకు ఒక చిన్న బ్యూరోలు అయితే యాడ్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఈ క్లచ్ అనేది ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉందన్నమాట. సో నేను చాలా 160cc బైక్స్ రైడ్ చేశాను కానీ, అంటే టీవీఎస్లో కానీ, హోండాలో కానీ, హీరోలో కానీ, సో చాలా బైక్స్ రైడ్ చేశాను కానీ ఎక్కడ కూడా నాకు ఈ బైక్లో ఉన్న స్మూత్నెస్ అయితే నేను ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో జస్ట్ మనం సింగిల్ ఫింగర్తో హ్యాండిల్ చేయొచ్చు, అంత స్మూత్ అయితే ఉంటుంది అనమాట. బటర్ స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు. సో నాకైతే మాత్రం ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక దీంట్లో 5-speed గేర్ బాక్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ 164.8cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఇంజిన్. 4-valve ఇంజిన్ అయితే కాదు. సో 2-valve ఇంజిన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది
ఇంజిన్కి తగ్గుతుంది. అలాగే ఇంకా ఏంటంటే మనకి మైలేజ్ అనేది కొంచెం బెటర్ వస్తుంది అనమాట 4R ఇంజిన్తో కంపేర్ చేసుకున్నట్టయితే. అండ్ ఏంటంటే ఇది మనకి 15.6 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 14.6 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి ఇనిషియల్గా మనకి బాగానే అయితే ఉంది పుల్ అనేది. మరీ అంత ఓవర్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకి 160cc ఇంజిన్ అయినప్పటికీ 2 వాల్వ్ ఇంజిన్ కాబట్టి. అలాగే ఇది ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఇవ్వట్లేదు, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇవ్వట్లేదు, జస్ట్ వీళ్ళు ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంది అయితే కామన్ చేస్తున్నారు, సో N160కి ఆయిల్ కూలింగ్ ఇచ్చారా అని చెప్పేసి చాలా మంది అయితే కామన్ చేస్తున్నారు. బట్ ఇది ఆయిల్ కూలింగ్ అనేది కాదు, జస్ట్ మనకి ఇది ఎయిర్ కూలింగ్ అనమాట. సో మనకి పెర్ఫార్మెన్స్ లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, మరి అంత మీరు ఓవర్గా మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అలానే మరి అండర్ పవర్ అయితే ఏమి ఉండదు. 15.6 PS పవర్ అంటే పర్లేదు అని చెప్పొచ్చు. సో మీరు చిన్న చిన్న లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడానికి ఓకే, కానీ అప్పుడప్పుడు అది కూడా మీరు వీకెండ్లో ఎప్పుడైనా ఒకసారి మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలనుకుంటే ఓకే, కానీ మీకు రెగ్యులర్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తానంటే మాత్రం ఇది సెట్ అవ్వదు. చాలా మంది N160 లాంగ్ డ్రైవ్స్కి యూజ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో N160 అంతా అయితే నేను రికమెండ్ చేయను. మీరు 200cc అండ్ అబవ్ వెళ్ళిపోతే మీకు బెటర్ ఉంటుంది అనమాట లాంగ్ డ్రైవ్స్ మీరు రెగ్యులర్గా వెళ్ళాలనుకుంటే మాత్రం. సో అప్పుడప్పుడు అయితే మాత్రం ఓకే, పర్లేదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. 5-speed గేర్ బాక్స్ ఇచ్చారు, ఇది కూడా మనకి స్మూత్గానే ఉంది, ఎటువంటి హార్డ్ ఏమి లేదనమాట. అండ్ ఇంకొకటి నాకు ఈ బైక్లో బాగా నచ్చింది దీని హ్యాండిల్ బార్ అనమాట. సో మనకి ఇది ఫ్యామిలీ వెహికల్ అయినప్పటికీ కూడా మనకి మంచి స్పోర్టీ లుక్ అయితే ఉంటుంది. అలాగే మనకి మనం హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి చాలా స్పోర్టీగా ఉంటుంది అనమాట. సో మరీ అంత మనం లీన్ అయిపోయి డ్రైవ్ చేసిన అవసరం లేదు, అలా మరింత స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా ఉండదు. సో ఒక స్పోర్టీనెస్ మనకి ఇస్తుంది అనమాట. ఒకవేళ మీరు యూత్ యంగ్ కపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు దీని కన్సిడర్ చేయొచ్చు. సో మనకి అటు స్పోర్టీనెస్ ఉంటూనే, అటు పెర్ఫార్మెన్స్ ఇస్తూనే, అటు ఫ్యామిలీ పరంగా కూడా మనకి ఇదైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో సింగిల్ సీట్ ఇచ్చారు, సీట్ క్వశ్చనింగ్ కూడా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు మీ చిల్డ్రన్స్తో కూడా మీరు ఈజీగా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే దీంట్లో 14 లీటర్స్ మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అది కూడా మనకి మెటల్ ట్యాంక్ అనమాట. సో పెద్ద ట్యాంక్ ఉంటుంది, అలాగే మెటల్ ట్యాంక్ ఉంటుంది కాబట్టి సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే E20 సపోర్ట్ ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా మనం అరౌండ్ 40-43 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మైలేజ్ అనేది పర్సెంట్ టు పర్సెంట్ మీరు రైడింగ్ చేసే విధానాన్ని బట్టి అయితే మారుతుంది అనమాట, మీరు అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బైక్లో ఇంకొక ప్లస్ పాయింట్ దీని ఒక బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 300 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో డ్యూయల్ ఛానల్ ఏబీ సపోర్ట్ ఉంది, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. ఒకసారి మీకు బ్రేకింగ్ బైట్ మీకు ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను చూడండి. సో నేనైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి మీకు బ్రేకింగ్ బైట్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. అక్కడ బైక్ కనిపిస్తుంది కదా, బైక్ దగ్గర రాద్దాం. చాలా ఫాస్ట్ వెళ్తాను ప్రజెంట్ అయితే, ఇక్కడ వరకు కూడా ఎక్సలెంట్ ఇచ్చా. ఓకే సరే, నేను ఇంకా కొంచెం స్లోగానే ప్రెస్ చేశాను. దగ్గరకు వచ్చే వరకు కూడా నేనైతే బ్రేక్ అనేది ప్రెస్ చేయలేదు. ఎప్పుడు కూడా నేను ప్రతి బైక్ రైడ్ రివ్యూలో కూడా చెప్తూ ఉంటాను. సో బ్రేకింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేస్తే కనుక, సో మనకు దాంట్లో ఎటువంటి బ్రేక్స్ ఇచ్చినా కూడా మనకి ప్రాపర్గా మనం దాన్ని హ్యాండిల్ చేయగలిగితే కనుక మనం బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మనం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ సైడ్ బ్రేక్ అనేది ఒక 60-70% మనం అప్లై చేయాలి, మిగిలింది మనం ఒక 40% బ్యాక్ సైడ్ వేయాలి. సో రెండు వైపులో కూడా మనకి సేమ్ ఒకేసారి వేసినా ప్రాబ్లం అవుతుంది, లేదంటే మనం ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో మీరు అలా అయితే ఎక్స్పీరియన్స్ చేయొద్దు. ఎప్పుడు కూడా మీరు 60-70 అనేది ఫ్రంట్ అయితే అప్లై చేయండి, బ్యాక్ సైడ్ మనకి ఒక 40% మీరు అయితే ఎంగేజ్ చేయండి, అప్పుడే మీకు ప్రాపర్ బ్రేకింగ్ మీరు అయితే చూస్తారనమాట. అండ్ టైర్స్ కూడా మనకి పర్లేదు, మనకి మంచి టైర్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ ఇచ్చుంటే బాగుండేది, బట్ ఏంటంటే ఇది ఫ్యామిలీకి యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో, అలాగే మైలేజ్ కూడా కొంచెం ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు 130 సెక్షన్ టైర్ ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ఏమో 100 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. పర్లేదు, ఓకే పర్లేదు, మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం చూసుకున్నట్టయితే. అటు ఫ్యామిలీకి అలాగే అటు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మనకి ఈ టైర్స్ మనకి ఓకే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి దీని హెడ్ లైట్ అనమాట. ఇది మనకి బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. సో హెడ్ లైట్ కూడా మనకి బాగుంటుంది, నైట్ టైం విజిబిలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ టర్నింగ్ ఇండికేటర్స్ అనేవి మనకి ఇది బేస్ వేరియంట్ మనం చెప్పుకోవచ్చు, ఈ సింగిల్ సీట్ వేరియంట్ని. దీంట్లో మనకి నార్మల్ మనకి హాలోజన్ బల్బ్తో మనకి టర్నింగ్ ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బేస్ వేరియంట్లో కూడా మనకి LED బ్లింకర్స్ ఇచ్చుంటే బాగుండేది, అలాగే హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇందాక మీకు బ్రేకింగ్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్పలేదు. బ్యాక్ సైడ్ బ్రేక్ అనేది 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చినప్పటికీ మనకి అంత ప్రాపర్గా మనం బ్రేకింగ్ బయట మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. సో నాకైతే అంత యాక్యురేట్గా నాకు అనిపించట్లేదు. సో బ్యాక్ సైడ్ బ్రేక్ ఈ బైక్లోనే కాదు, సో బజాజ్ నుంచి వచ్చే చాలా బైక్స్లో కూడా నేను ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాను, బ్యాక్ సైడ్ డిస్క్ అనేది అంత ప్రాపర్గా మనకి ఎంగేజ్ అవ్వదు అనమాట. సో ఓకే అన్నట్టు అయితే ఉంటుంది. సో దీన్ని వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. అండ్ ఇంకా మనం దీని యొక్క టర్నింగ్ రేడియస్ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో నిన్న మనం
RC 160 రైడ్ చేసాము. హాఫ్ రోడ్ కన్నా కొంచెం ఎక్కువ పట్టింది. అలాగే పల్సర్ 125 కూడా మనకి హాఫ్ రోడ్ కన్నా కొంచెం ఎక్కువ పట్టింది. సో ఇది చూద్దాం మరి ఎంత పడుతుందో. ఇది కూడా కొంచెం సేమ్ టర్నింగ్ రేస్ అయితే ఉంది. సో మీరు కొంచెం చిన్న చిన్న రోడ్స్ అయితే మాత్రం కొంచెం కష్టమే టర్న్ చేయడం. సో హాఫ్ రోడ్ కన్నా కొంచెం ఎక్కువైతే పడుతుంది అనమాట. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 165 mm అయితే ఇచ్చారు. సఫిషియెంట్గా అయితే ఉంటుంది. అలాగే వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ ఏమి అనిపించింది. ఇది 148 kg కర్బ్ వెయిట్ అయితే ఉంటుంది, పర్లేదు. అండ్ ఇంకా మనం ఈ బైక్లో ఓపెన్ టైప్ చైన్ ఉంటుంది. మనం చైన్ అన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈ బైక్లో, సో ఈ బైక్ అని కాదు, బజాజ్ కంపెనీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది బైక్స్లో ఈ కన్సోల్ అనే ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే మాత్రం. సో వీళ్ళు కంప్లీట్గా ఈ ఎప్పుడు తీసేస్తారో నాకైతే తెలియదు, కానీ సో ఈ కన్సోల్ అన్నది అప్డేట్ చేస్తే బాగుంటుంది. బేస్ వేరియంట్లో తీసుకొస్తే ఓకే, కానీ హై అండ్ మోడల్స్లో కూడా మనకి సేమ్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే మాత్రం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, విజిబిలిటీ పరంగా ఇది బాగానే అయితే ఉంది. మీరు మరీ సన్లైట్లో చూస్తే మాత్రం ఇది మీకు కనిపించకపోవచ్చు. అండ్ కన్సోల్లో మనకి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, గ్రే పొజిషన్ ఇండికేటర్, క్లాక్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. అండ్ నావిగేషన్ అయితే ఉండదు, బ్లూటూత్ మాత్రమే ఉంటుంది. సో ఇవి మనకి కన్సోల్ ఉండే ఫీచర్స్ అయితే. అండ్ కన్సోల్ అనేది అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇది మొత్తానికి అయితే ఓవరాల్గా నా రైడ్ రివ్యూ. అండ్ ఇక ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకున్నట్టయితే, సో అటు మీకు ఫ్యామిలీకి యూజ్ అవ్వాలి, అలాగే పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా మీకు కొంచెం బాగుండాలి అనుకున్నప్పుడు మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఈ బైక్లో కాన్స్ అంటే మాత్రం ఈ బేస్ వేరియంట్లో కూడా మనకి ఈ ఇండికేటర్స్ అనేవి ఎల్ఈడికి ఇస్తే బాగుంటుంది. అలాగే కన్సోల్ కూడా మార్చితే బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ బ్రేక్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంజిన్ హీట్ అయితే ఏం లేదు, అలాగే వైబ్రేషన్స్ కూడా అయితే ఏమీ లేవు. మానవ ఇంజిన్ అనేది సో 2 valve ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీకి అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని టాప్ స్పీడ్ కూడా మనం ఈజీగా 110, 120 వరకు అయితే మనం క్రాస్ చేయొచ్చు. అండ్ టైర్స్ అయితే ఓకే ఉంటాయి. అలాగే సస్పెన్షన్ కూడా మనకి బ్యాక్ సైడ్ మోనో షాక్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ ఏమో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉంటాయి 37 mm తో. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే USD ఫోక్స్ ఆప్షన్ కూడా వాళ్ళ అవైలబిలిటీ తీసుకొచ్చారు కాబట్టి, సో మీరు మీ ఇష్టం అది. బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు USD ఫోక్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. అదర్వైజ్ మీకు టెలిస్కోపిక్స్ కూడా మనకి రెగ్యులర్ డ్యూటీ డేఫ్లో మనకి ఓకే అని చెప్పొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఓవరాల్గా 1,50,51,000 అయితే ఉంటుంది ఆన్ రోడ్ అనేది. సో ఆ ప్రైస్ బ్రాకెట్లో మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా N160 మీరు ఒకవేళ యంగర్ ఫ్యామిలీ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. మీరు అప్పుడప్పుడు వీకెండ్లో లాంగ్ రైడ్స్కి వెళ్తూ మీరు రెగ్యులర్ సిటీ కమ్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అది అవుతుంది అనమాట. సో ఏ బైక్ అయినా సరే మనకి ప్రతి బైక్లో కూడా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి, సో ఆ ప్లస్ పాయింట్స్ అనేవి మీకు ఎంతవరకు యూజ్ అవుతాయి, అలాగే ఆ మైనస్ పాయింట్స్ అనేవి మీకు ఎంతవరకు ఎఫెక్ట్ చూపించవో మీ లైఫ్లో, అవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకున్న తర్వాత మీరు ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ N160 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా 220F ఉంది, అలాగే ఇంకా డామినర్ 400, డామినర్ 250 ఇవన్నీ మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. వాటి యొక్క రివ్యూస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.